ఇప్పటి వరకు శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవ గీతలో వేద పదం యొక్క ఆవశ్యకత గురించి తెలియచేశారు. ఏదైతే ఈ వేద పదం గురించి చెప్పారంటే వేదాలలో చెప్పబడినటువంటి అన్ని మంత్రాలు దేనికి ఉద్దేశించబడ్డాయి అనేటువంటిది తెలియచేశారు. వేదాలలో చెప్పబడినటువంటి కృష్ణ భక్తి అనేటువంటిది చాలా గుహ్యమైనటువంటిది, చాలా సీక్రెట్ నాలెడ్జ్. అలాంటి సీక్రెట్ నాలెడ్జ్ని తమో గుణంలో రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు అర్థం చేసుకోలేరు. ముందు వాళ్ళు సత్వగుణానికి రావాలి. సత్వగుణంలో రావడం కోసం వేదాలలో కర్మకాండ అనేటువంటిది ఇవ్వబడింది. ఈ కర్మకాండ ప్రక్రియ ద్వారా వ్యక్తులు వైరాగ్య భావానికి వస్తారు, చివరికి సత్వగుణ స్థితికి వస్తారు. అప్పుడు వేదాల ద్వారా మనకి శ్రీకృష్ణ భగవానుడి గురించి అర్థమవుతుంది. ఈ సమస్త ప్రకృతి భోగించడానికి ఉంది అనేటువంటి భావన నుంచి ఈ సమస్త ప్రకృతి కృష్ణుడిలోనే ఉన్నది అనేటువంటి భావనకి మన చైతన్యం ఉద్ధరింపబడుతుంది వేదాల యొక్క అసలైనటువంటి రహస్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు. ఎందుకంటే వేదాలలో చెప్పబడినటువంటి కర్మకాండ ఈ ప్రకృతి ద్వారా మనం ఎలా భోగించాలి అనేటువంటి విషయాలనే తెలియజేస్తుంది. చివరికి దేవీ దేవతల ఆరాధన కూడా అందుకే. ఎప్పుడైతే మన చైతన్యం మనం ఆరాధించే ప్రతిదీ, మనం అనుభవించేటువంటి ప్రతిదీ కూడా కృష్ణుడి యొక్క శరీరంలో భాగము, కృష్ణుడిలోనే ఉంది అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మన చైతన్యం ఉద్ధరింపబడినట్టు. అప్పుడు మనం ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాం. ఆ ఆత్మజ్ఞానం ద్వారా మనం కృష్ణుడికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకొని కృష్ణ భక్తిలో పురోగమించి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళొచ్చు. ఎవరైతే ఈ కర్మకాండలోనే ఇరుక్కుపోయి ఉన్నారో అలాంటి వ్యక్తుల వేదాలని అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు. కారణం వేదాలలో ఇవ్వబడినటువంటి కఠినమైనటువంటి ఛందస్సు కారణంగా ఆ యొక్క పదాలు ఎవరికీ అర్థం కావు, కేవలం కృష్ణుడికి తప్ప. కృష్ణుడికి తప్ప ఎవ్వరికీ అర్థం కావు. మరి గురువులకి ఎలా అర్థమవుతుంది? మరి గురువులు ఎలా మనకు చెప్తున్నారు? ఎవరికీ అర్థం కాదు అని చెప్తున్నారు కదా. కృష్ణుడు ఏమన్నారు? నాకు తప్ప ఎవరికీ అర్థం కాదు అని అన్నారు. మరి గురువులు ఎలా చెప్తున్నారు? గురువులు కృష్ణుడా? ఎలా మన యొక్క ఆచార్యులు మనకి వేదాలలో చెప్పబడినటువంటి సారాంశమైనటువంటి కృష్ణ భక్తిని మనకి ఎలా ఇస్తున్నారు? ఎవరైనా చెప్పగలరా? సుఖోమల మాతాజీ. జీ కృష్ణుడు ఏమని చెప్పారు? వేదాలు నాకు తప్ప ఎవరికీ అర్థం కావు అని చెప్పారు. వేదాలలో చెప్పబడినటువంటి గుహ్యమైనటువంటి రహస్యం ఏమిటి అని అంటే కృష్ణ భక్తి. వేదాలు నాకు తప్ప ఎవరికీ అర్థం కాదు అన్నప్పుడు గురువులకి ఎట్లా అర్థమైంది? గురువులు మనకి ఎలా చెప్తున్నారు? గురువులు భగవంతుడికి దగ్గరగా ఉంటారు ప్రభుజీ. అంటే వాళ్ళు చాలా శుద్ధ సత్వంలో ఉంటారు వాళ్ళు. అందుకనేసి వాళ్ళకి బాగా అర్థమైతుంది ప్రభుజీ. శుద్ధ సత్వగుణంలో ఉన్నా మాత్రం కృష్ణుడైతే కాదుగా. కృష్ణుడు కాకపోయినా గానీ కృష్ణుడితో కనెక్షన్ ఉంటుంది ప్రభుజీ. ఎందుకంటే వాళ్ళు మనస వాచ వాళ్ళ హృదయస్థ పరమాత్మ ద్వారా చేసే సాధన. హృదయస్థ పరమాత్ముడితో కనెక్షన్ వాళ్ళకుంది డైరెక్ట్ గా. కల్మషాలన్నీ పోయినప్పుడు ఆత్మకి పరమాత్మకి మధ్య ఈ కల్మషాల కారణంగా, మనకున్నటువంటి భౌతికమైనటువంటి కల్మషాల కారణంగా మనం పరమాత్మ మాట్లాడే మాటలను వినలేకపోతున్నాము. కానీ గురువులు వినగలుగుతున్నారు. అందుకనే గురువులు పరమాత్మ పలికినటువంటి పలుకులని వాళ్ళ నోటి ద్వారా పలుకుతున్నారు. కాబట్టి గురువు చెప్పేటువంటి మాట కృష్ణుడు చెప్పేటువంటి మాట. అదే భౌతికమైనటువంటి వ్యక్తి అదే వేదాన్ని చదివి చెప్తే అది కృష్ణుడు చెప్పిన మాట ఎందుకు కాదు అనంటే వాళ్ళల్లో ఉన్నటువంటి భౌతికమైనటువంటి కల్మషాల కారణంగా వాళ్ళు పరమాత్మ మాటను వినలేరు. వాళ్ళు చెప్పేటువంటిది వాళ్ళ మనోకల్పన అవుతుంది. పరమాత్మ అంటే ఎవరు? కృష్ణుడు అది కూడా చెప్పేశారు. నేనే సమస్తము విస్తరించి ఉన్నాను, ప్రతి జీవిలోనే విస్తరించి ఉన్నాను. ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమించి విశుద్ధ సత్వగుణ స్థితికి వస్తారో వాళ్ళు నన్ను అర్థం చేసుకోగలుగుతారు, లేకపోతే ఎవరికి నన్ను అర్థం చేసుకోలేరు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. అంటే విశుద్ధమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి కృష్ణ భక్తిలో ఉన్నటువంటి ఆచార్యులు చెప్పేటువంటి ప్రతి మాట కృష్ణుడు చెప్పినటువంటి మాట. ఆ కృష్ణుడు చెప్పినటువంటి మాట వేదాల్లో చెప్పబడినటువంటి మాట. కృష్ణుడే వేదాలను ఇచ్చారు. నేను ఇచ్చిన వేదాలు నాకు తప్ప ఎవరికి అర్థం కావు అన్నప్పుడు ఆ వేదాల యొక్క జ్ఞానం మనకి ఎలా అర్థమవుతుంది అని అంటే ఇది ప్రక్రియ, పరమాత్మ ప్రక్రియ. ఓకే, అలా కాకపోతే వేదాల యొక్క ఈ రహస్యం అనేటువంటిది రహస్యంలానే ఉండిపోయేది, మన ఎవరికి అర్థమయ్యేది కాదు. కృష్ణుడే చెప్పారు కదా, అందరికీ అర్థమైతే వాళ్ళ యొక్క అందరూ కూడా శరణాగతులు అయిపోతారు.
అర్థమైన ప్రతి ఒక్కళ్ళు కూడా శరణాగతులు అవుతారు. ఎవరెవరైతే కృష్ణ భక్తి వరకు రాకుండా వేదాలు చదివినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళలేరు, కృష్ణుడి ప్రసన్నం అవ్వలేరు వాళ్ళు చెప్పినటువంటి వేదాల ద్వారా, వాళ్ళు పలికినటువంటి వేదాల ద్వారా. ఏ వేదము చదవకపోయినా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించగలిగినాము అనంటే భగవంతుడు ఎంత ఎక్కువగా ప్రసన్నమవుతాడంటే వేదాలు ఎన్నిసార్లు ఉచ్చరించినా కానీ అయ్యేటువంటి ప్రసన్నత కంటే ఎక్కువగా అవుతారు. సో అది ఎందుకు అనంటే వేదాల యొక్క సారమే నామరూపంలో ఉన్నటువంటి భగవంతుడిని స్మరించడం. కలియుగంలో భగవంతుడు ఏ రూపంలో ఉన్నారండి? నామ సంకీర్తనలో నామరూపంలో ఉన్నారు. కలియుగంలో కృష్ణుడు ఇట్లా శరీరంతో లేరు. కలియుగంలో కృష్ణుడు నామరూపంలో ఉన్నారు. ఆ నామరూపంలో అందుకనే మనము భగవంతుడి యొక్క నామాన్ని జపం చేసేటప్పుడు నామాన్ని వింటాము. ఇంకా ప్రభుపాదుల వారు మన సీనియర్ ఆచార్యులు సీనియర్ డివోటీస్ ఏం చెప్తారంటే మనం అందరం జపం చేసేటప్పుడు కృష్ణుడి యొక్క లీలల్ని, కృష్ణుడి యొక్క రూపాన్ని, కృష్ణుడి యొక్క గుణాన్ని వీటన్నిటినీ కూడా స్మరిస్తూ జపం చేస్తూ ఉంటారు కొంతమంది. సీనియర్ డివోటీస్ ఏం చెప్తారంటే అలా ఆపండి, అలా చేయకండి. ప్రభుపాదులు కూడా అలా చెప్పారు, అలాంటివి అన్నీ చేయకండి. మీరు చేయాల్సిందలా ఉంటే మీకు కృష్ణుడు గుర్తురానవసరంలా, మీకు కృష్ణుడి యొక్క లీలలు గుర్తురానవసరంలా, కృష్ణుడి యొక్క రూపం గుర్తురానవసరంలా. మీరు చేయాల్సిందల్లా ఏంటి? మంత్రాన్ని చెవులతో వినాలి. మనసుని ఎక్కడ లగ్నం చేయాలి అని అంటే కృష్ణుడి గుణ రూప లీలల వర్ణనలో కాదు, కృష్ణుడి యొక్క నామం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, కృష్ణుడి నామం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి మనసుని. అలా చేస్తేనే హృదయ పరివర్తన, హృదయ పవిత్రత అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. నామము మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది. ఎప్పుడు? ఆ నామం ఈ చెవిలోంచి హృదయంలోకి వెళ్ళినప్పుడు. ఈ చెవిలోంచి ఈ చెవిలోకి వచ్చేస్తే అలా కాదు. మనము తినేటువంటి ఆహారము శరీరానికి పట్టాలి, పడితేనే కదా మనకి ఎనర్జీ వచ్చేది. శరీరానికి పట్టకపోతే ఎనర్జీ రాదు. ఫాస్ట్ తిన్నాం అనుకోండి, అది పచనం కూడా కాదు. అప్పుడు ఏం చేయాలి? మనం చిన్నగా కొంచెం నవ్వులుకుంటూ రుచి చూసుకుంటూ చప్పరించుకుంటూ తిన్నాం అనుకోండి. చాలా మంది చెప్తారు డాక్టర్స్ కూడా, నువ్వు తినేటప్పుడు నమలకుండగా మింగకు, నమిలి చప్పరిచ్చి మింగు అని చెప్తారు. ఎందుకు చెప్తారు అలా? తొందరగా జీర్ణం అయిపోతుంది. అది రక్తంలో కలుస్తుంది. అలా చేస్తే రక్తంలో కలుస్తుంది, జీర్ణం అవుతుంది. అలా కాకుండా టప్ తినేసామనుకోండి, అది మోషన్ రూపంలో వెళ్ళిపోతుంది. సో అది బాడీలోకి వెళ్ళదు, రక్తంలోకి వెళ్ళదు. అప్పుడు మనకి ఎనర్జీ రాదు. అలానే నామాన్ని కూడా మనము తాగాలి, జ్యూస్ తాగినట్టు తాగాలి. ఓకే, చెవులతోటి, చెవులు తాగుతాయి, చెవులతోటి తాపించాలి నామాన్ని. ఇస్కాన్ అంటే ఈ కాన్తో విని ఈ కాన్తో వదిలేయడం కాదు. ఓకే, ఇస్కాన్ అంటే ఓకే ఈ కాన్ తోటి విని హృదయంలోకి తీసుకువెళ్ళాలి. అది. సో అందుకనే భగవంతుడు మనకి వేదాల యొక్క సారాన్ని మనకి గురువుల యొక్క రూపం ద్వారా మనకి అందించడం అనేటువంటి జరిగింది. అలా ఒకవేళ సారాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఈ వేదాలు మనకు అవసరం లేదు. ఈ వేదాలను చదవాల్సిన అవసరం లేదు, ఆ శబ్దాన్ని ఉచ్చరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సారాన్నే మనము గ్రహించేసాం కాబట్టి. అంటే ప్రభుజీ మీరు అప్పుడు మాకు కొత్తలో చెప్పారు కదా ప్రభుజీ, మేము చేసేటప్పుడు గ్రూప్ అది స్టార్టింగ్ అంతే కదా, స్టార్టింగ్. తర్వాత మనం నామం మీదనే పెట్టాలి స్టార్టింగ్. ఓకే, సరే. సో అన్ని సందర్భాల్లో ఒకటే అవదు. ఓకే, అదే ప్రభుజీ, అదే క్లారిఫై చేస్తాం. ఏ స్టేజ్ లో మనం ఉన్నామో ఆ స్టేజ్ కి తగ్గట్టు. ఓకే, నెక్స్ట్ ఈరోజు 22వ అధ్యాయాన్ని చూద్దాం. సృష్టి తత్వముల యొక్క గణనము. గణనం అంటే లెక్కించటం. ఓకే, ఈ సృష్టి యొక్క తత్వాలని లెక్కించటం. ఓకే, చదవండి మాతాజీ, శ్రీవాణి మాతాజీ సమ్మరీ చదవండి. 22వ అధ్యాయము సృష్టి తత్వముల గణనము. ప్రకృతి తత్వముల గణనము, వర్గీకరణము, పురుష ప్రకృతి తత్వముల భేదమును, జన్మ మృత్యువులను ఈ అధ్యాయము వివరించును. ఫోన్ దగ్గర పెట్టుకోండి మాతాజీ. వినిపిస్తుంది ప్రభుజీ. ఇప్పుడు భౌతిక తత్వముల సంఖ్యను గురించి అనేకముగు అభిప్రాయములు ఉన్నవి, కానీ మాయా ప్రభావం చే కలిగినట్టు ఈ అభిప్రాయ భేదము
అతార్కికమైనవి కాదు. ప్రకృతి తత్వములు సర్వత్రా నెలకొని ఉన్నవి కనుక భగవన్మాయను గ్రహించిన వారు నానా విధములకు సిద్ధాంతములను ప్రతిపాదించవచ్చును. దుస్తరములకు భగవన్నామయే పరస్పర వివాదములకు మూల కారణమై ఉన్నది. చరమభోక్తకు పరమ నియామకునికి భేదము లేదు. వారి నడుమ భేదమును ఊహించుట మూర్ఖత్వమే అగును. సాధారణ జ్ఞానం కేవలము ప్రకృతి గుణమే కాని ఆత్మ యొక్క గుణము కాదు. వివిధ దశలను అనుసరించి పదార్థము ప్రత్యేకించబడుచుండును. సత్వగుణ స్థితిలో అది జ్ఞానమని తెలియబడును. రజోగుణంలో కార్యములు తెలియబడును. తమో గుణంలో అది అజ్ఞానమని పిలువబడును. కాలము భగవంతుని వేరొక నామము, స్వభావమునకు వేరొక నామము సూత్రం లేదు. లేదా మహాతత్వము పురుషుడు, ప్రకృతి, మహత్తు, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, చక్షువులు, కర్ణములు, నాసిక, జిహ్వ, వాక్కు, చేతులు, కాళ్ళు, ఉపస్థము, బుధము, మనస్సు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అన్నవి ప్రకృతి యొక్క 27 తత్వములు. అవ్యక్తుడగు భగవానుడు కేవలము ప్రకృతిపై దృష్టిని సారించును. భగవదాధీనములో ఉన్నట్టి ప్రకృతి అంతటా కార్యకారణ రూపంలో దాల్చి జగత్తు యొక్క సృష్టి యొక్క స్థితి లైలను గావించును. బాహ్య దృష్టికి ప్రకృతి పురుషులు అభిన్నులుగా గోచరించును. వారి నడుమ చర్మ భేదం ఉన్నది. భౌతిక సృష్టి ప్రకృతి గుణముల నుండి ఉత్పన్నమైనది. పరిణామశీలత దాని గుణము. దేవదేవుని ఎడ విరోధులైన జీవులు తమ కర్మ ద్వారా నానా రకములైన భౌతిక దేహములను స్వీకరించి త్యజించుతున్నారు. కానీ ఆత్మ నెరుగని వారిలో మాయామోహితులై దీనిని ఎరుగజారుకుందరు. సకామ కర్మల నిండిన మనస్సు ఇంద్రియములతో కూడి ఒక దేహము నుండి వేరొక దేహమునకు చనుచుండగా ఆత్మ దానిని అనుసరించను. అయినను పూర్తిగా ఇంద్రియ భోగములో లగ్నమైనందున జీవుడు పూర్వ అస్తిత్వమును గుర్తుంచుకోజాలడు. దేహము ప్రకృతి గుణ సాంగత్యము వలన కలిగేటి 9 అవస్థలకు గురియగుచుండను. గర్భాధానము, గర్భము, జన్మము, బాల్యము, కౌమారము, యవ్వనము, మధ్య వయస్సు, ముసలితనము, మరణము అనునయే ఆ 9 అవస్థలను. తండ్రి మరణము నుండి, పుత్రుని జన్మము నుండి మనుషుడు తన దేహము యొక్క ఉత్పత్తి వినాశనములు సులభముగా గుర్తు ఎరుగుచును. ద్రష్టయగు ఆత్మదేహం కన్నను భిన్నమైనది కానీ యథార్థ విషయముల జ్ఞానము లేనప్పుడు ఇంద్రియ భోగార్థములచే భ్రమితుడై జీవుడు సంసారగతిని పొందుచుండును. ఈ విధముగా జీవుడు సత్వగుణ ప్రధానుడైనప్పుడు ఋషిగా లేదా దేవతగా జన్మించు, రజోగుణ ప్రధానమైనప్పుడు దానవుల్లో లేదా మానవుల్లో జన్మించును, తమోగుణ ప్రధానుడైనప్పుడు భూత, ప్రేత, పశ్వాదులలో జన్మించును. నిరంతరము కర్మ వలయంలో తిరుగాడుచును. విశుద్ధాత్మ ఇంద్రియార్థ భోగములలో నెలకొనదు. కాగా ఇంద్రియములే ఇట్టి కార్యము నొనరించును. కనుక జీవునకు ఇంద్రియ భోగ సుఖము అసలు అవసరమే లేదు. భగవచ్చరణారవిందములను ఆశ్రయించిన వారు భగవంతుని దివ్య సేవకే అంకితమైన వారు శాంత పురుషులు తప్ప నామమాత్ర పండితులతో పాటు ప్రతి ఒక్కరూ సర్వశక్తివంతమగు ప్రకృతి తప్పనిసరిగా లొంగిపోవలసి వచ్చును. హరే కృష్ణ. ఓకే మాతాజీ, మీ బ్యాక్గ్రౌండ్ లో బాగా నాయిస్ వస్తుంది. ఒకవేళ బహుశా ఫ్యాన్ వల్ల ఏమో. ఓకే, సో డీటెయిల్గా చూద్దాం. ప్రకృతి తత్వాలు అంటే సృష్టి యొక్క తత్వాల గురించి చెప్తున్నారు. 27 తత్వాల గురించి కూడా చెప్తున్నారు. ఈ తత్వాలన్నీ కూడా ఏ విధంగా సృష్టింపబడుతున్నాయి, ఏ విధంగా లయం చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారు. ఓకే, సో పుత్రుడి జన్మం నుంచి ఈ తత్వాలు ఎలా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. తండ్రి మరణంతో కూడా మనము ఏ విధంగా ఈ ప్రకృతి తత్వాలు లయం చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఓకే, డీటెయిల్గా చూద్దాం. సుఖోమలి మాతాజీ. శ్రీ ఉద్ధవ ఉవాచ కతి తత్వాని విశ్వేశ సంఖ్యాతాన్ ఋషిభిః ప్రభో. కతి తత్వాని విశ్వేశ సంఖ్యాతాన్ ఋషిభిః ప్రభో. నవైకాదశ పంచత్రీణ్యథస్త్వమిహ శుశ్రుమా. నవైకాదశ పంచత్రీణ్యథస్త్వమిహ శుశ్రుమా. కేచిత్ షడ్వింశతిం ప్రాహుర్ అపరే పంచవింశతిం. కేచిత్ షడ్వింశతిం ప్రాహురపరే పంచవింశతిం. సప్తైకే నవ షట్కేచిత్ చత్వార్యేకాదశాపరే. సప్తైకే నవ షట్కేచిత్ చత్వార్యేకాదశాపరే.
కేచిత్ సప్తదశ ప్రాహుః షోడశైకే త్రయోదశః. కేచిత్ సప్తదశ ప్రాహుః షోడశైకే త్రయోదశ. ఏతావత్త్వం హి సంఖ్యానాం ఋషయో యద్వివక్షయాం. ఏతావత్వం హి సంఖ్యానాం ఋషయో యద్వివక్షయా. గాయంతి పృథగాయుష్మన్ నిధం నో వక్తుమర్హసి. గాయంతి పృథక్ గాయుష్మన్ నిదం నో వక్తుమర్హసి. శ్రీ ఉద్ధవుడు పలికెను, ప్రభు విశ్వేశ్వర, ఋషులచే ఎన్ని విధములైన సృష్టితత్వములు చెప్పబడినవి. దైవము, జీవుడు, మహతత్వము, అహంకారం, పంచతత్వములు, దశేంద్రియములు, మనస్సు, 5 సూక్ష్మకు ఇంద్రియార్థములు, ప్రకృతి, త్రిగుణముల నుండి మొత్తము 28 నీవు స్వయముగా వివరించగా విని ఉన్నాను. కానీ కొందరు ప్రామాణికులు 26 తత్వములు ఉన్నవని, మరికొందరు 25 లేదా 7, 9, 6, 4, 11, ఇంకను కొందరు 17, 16, 13 తత్వములు ఉన్నవని చెప్పుదురు. మనస్సులో ఏ అభిప్రాయంతో ఋషులు తత్వములను ఈ భిన్న రీతులలో చెప్పిరి. పరమశాశ్వతుడా, ఇది నాకు వివరింపు. ప్రపాదుల వారి భాష్యము. వేద జ్ఞానము ఇంద్రియ భోగము కొరకు కాక భవబంధ విముక్తి కొరకే ఉద్దేశింపబడినది శ్రీకృష్ణ భగవాను గడిచిన అధ్యాయంలో వివరించినాడు. ఇప్పుడు ఉద్ధవుడు మరికొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. వాటికి చెప్పిన సమాధానము ముక్తి పదమును స్పష్టతరము కావింపగలదు. భౌతిక తత్వంలో సరి అయిన సంఖ్యను గురించి, కొన్ని బాహ్య వస్తువుల అస్తిత్వ అభావముల గురించి, స్వయంగా ఆత్మ ఉనికిని గురించి వివిధ తత్వవేత్తలు అనంత కాలంగా అసమ్మతిని తెలిపి ఉన్నారు. భౌతిక జగత్తును గురించిన జడ పదార్థములకు అతీతమైన దివ్యతత్వముగా ఆత్మను గురించిన విశ్లేషణాత్మక అవగాహన ద్వారా మోక్షమును వేదం నందలి జ్ఞానకాండ లక్షించి ఉండును. తుట్టతుదకు స్వయంగా భగవంతుడే ఈ తత్వములన్నింటికి పైన ఉన్నవాడే తన శక్తి ద్వారా వాటిని పోషించును. ఉద్ధవుడు భగవంతుని అభిప్రాయంలో తొలుత తెలిపి వివిధ ఋషుల యొక్క పద్ధతులను, సంఖ్యను పేర్కొన్నాడు. ఈ సందర్భంలో ఆయుష్మాన్ అంటే శాశ్వత రూపమును కలిగిన వాడు అను పదము ఇచ్చట ప్రధానమైనది. శ్రీకృష్ణుడు నిత్యుడు, భూత భవిష్యత్తు వర్తమానముల జ్ఞానమును అతడు కలిగి ఉండును. అందువల్ల అతడు అది పరమ తత్వవేత్త అయ్యున్నాడు. ఆది పరమతత్వవేత్త అయ్యున్నాడు. ఉద్ధవునిచే వివరింపబడిన వివిధ విశ్లేషణాత్మక పద్ధతులు వాస్తవమునకు పరస్పర విరుద్ధములు కావని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అభిప్రాయపడి, ఏలైనా అవి ఒకే తత్వం వర్గీకరించే విభిన్న పద్ధతులు మాత్రమే. తత్వమును గురించిన నాస్తిక కల్పనము భగవంతుని ఉనికిని గుర్తించదు. అందువలన దాని తత్వ వివరణ యత్నము కేవలం వ్యర్థము. తత్వంపై వివిధ రీతుల్లో కల్పన చేయుటకు, పలుకుటకు భగవానుడు వివిధ జీవులకు శక్తావేశం కలిగించును. కానీ యథార్థ తత్వంలో స్వయంగా భగవంతుడే ఇప్పుడు శ్రీ ఉద్ధవునకు పలుకనున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. మామూలుగా కొంతమంది 24 తత్వాలు అంటారు, కొంతమంది 27 తత్వాలు అంటారు, కొంతమంది 28 తత్వాలు అంటారు, కొంతమంది 15 తత్వాలు, 14 తత్వాలు, 13 తత్వాలు. ఏంది ఈ నెంబర్లలో తేడా? చెప్పే వాళ్ళందరూ ఎందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్తారు? ఎందుకు అందరూ చెప్పేది ఒక రకంగా లేదు? నాకు నువ్వు చెప్తే విన్నప్పుడు నాకు 27 తత్వాలని అర్థమైంది, ఋషులు చెప్తే విన్నప్పుడు 28 తత్వాలని అర్థమైంది, ఇంకొంతమంది ఋషులు చెప్తే 14 తత్వాలని అర్థమైంది. అసలు ఏది నిజం, ఏది కరెక్ట్? ఎందుకు వాళ్ళు అలా చెప్తున్నారు? ఎందుకు శక్తావేశం ఇచ్చారని చెప్తున్నారు కదా ప్రభుజీ. భలే చెప్పారు. ఓకే, సో ఎందుకు వాళ్ళు అలా చెప్తున్నారు అనేటువంటి దానికి ఇక్కడ సమాధానం చెప్తుంది. యాక్చువల్గా భగవంతుడు ఈ తత్వాలన్నింటినీ కూడా తన యొక్క వేద జ్ఞానంలో ఎందుకు పొందుపరిచారు అని అంటే, ఈ భౌతిక విశ్వాన్ని విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకోవడం ద్వారా ఈ భౌతిక విశ్వం నుంచి మనం బయటపడేటువంటి మార్గాన్ని తెలుసుకుంటాము అని. అంతేగాని ఈ తత్వజ్ఞానంతో ఈ తత్వంలోనే ఉండిపోవాలని కాదు. మనము జైల్లో నుంచి బయటపడాలి అంటే ఏం తెలుసుకోవాలి ఫస్ట్? ఈ జైల్లో నుంచి బయటపడాలి అని అంటే జైలు గురించి తెలుసుకోవాలి, జైలు మ్యాప్ కావాలి. ఓకే, ఎక్కడెక్కడ ఎలాంటి సొరంగాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి దారులు ఉన్నాయి, ఎక్కడ సెక్యూరిటీ ఉంటుంది, ఎక్కడ సెక్యూరిటీ ఉండదు, ఏ టైంలో ఏ సెక్యూరిటీ నిద్రపోతుంటాడు, ఏ టైంలో ఎక్కడి నుంచి మనం తప్పించుకోవచ్చు అనేటువంటిది ఒక ప్లాన్ వేసుకుంటారా జైలు నుంచి తప్పించుకునే వాళ్ళు? అంటే ఏం చేస్తారు? జైలు గురించి స్టడీ చేసింది ఎందుకు? జైలు నుంచి తప్పించుకోవడానికి. అంతేగాని ఇవన్నీ తెలుసుకొని జైల్లో ఎంజాయ్ చేయడానికా? జైల్లో ఎక్కడెక్కడ ఏమేమి రహస్యాలు ఉన్నాయో అన్నీ తెలుసుకొని
జైలు ఏ గేటు ఎంత వీక్గా ఉంది, ఏ గేటు ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఏ గేట్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది, ఏ గేట్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు అని తెలుసుకొని నాకు అన్నీ తెలుసు జైలు గురించి, నేను ఇప్పుడు జైల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తా అంటే తెలివిగలవాడా మూర్ఖుడా? ఉం? మూర్ఖుడు. అంటే జైలు గురించి తెలుసుకునేది జైలు నుంచి బయటికి రావడానికి, భౌతిక తత్వాల గురించి తెలుసుకునేది భౌతిక తత్వం నుంచి బయటికి రావడం కోసం, బయటికి రా. ఈ భౌతిక విశ్వం నుంచి బయటికి రావడం కోసం. అలా కాకుండా నేను ఇందులోనే ఉంటాను అంటే విశ్లేషణాత్మక అధ్యయనం యొక్క ముఖ్య ఉద్దేశం విముక్తి, మోక్షం కోసం ఇవ్వబడింది, అంతేకాని అందులోనే ఉండడానికి కాదు. ఓకే, ఇలాంటి జ్ఞానాన్ని అంటే ఇదేంటి జ్ఞానకాండ? జ్ఞానకాండ యొక్క లక్ష్యం ఏంటండి? ఇప్పుడు అర్థమైందా? జ్ఞానకాండ యొక్క లక్ష్యం ఏంటి? ముక్తి కోసం. ముక్తి కోసం ఇవ్వబడినటువంటి జ్ఞానకాండని ముక్తి పొందకుండా ఉంటే కనుక ఆ జ్ఞానము భౌతిక జ్ఞానం అయిపోతుంది, అది ఆధ్యాత్మిక జ్ఞానం అవ్వదు. కాబట్టి ఇలాంటి జ్ఞానకాండ ద్వారా మనం అందరం కూడా ముక్తిని పొందాలి. ఈ జ్ఞానకాండాన్ని చెప్పడం కోసం అనేక మంది ఋషులు చెప్పారు. భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి శక్తి కొలది వాళ్ళు చెప్పారు. కొంచెం శక్తి తక్కువ ఇస్తే 5 తత్వాలు చెప్పారు, కొంచెం శక్తి ఎక్కువ ఇస్తే 10 తత్వాలు చెప్పారు, ఇంకొంచెం శక్తి ఎక్కువ ఇస్తే 20 తత్వాలు. ఓకే ఓకే అంటే వాళ్ళ జ్ఞానం కొలది, వాళ్ళ తత్వం కొలది, వాళ్ళ శక్తి కొలది, వినేటువంటి వాళ్ళ యొక్క శక్తి కొలది, వినేటువంటి వాళ్ళు ఏం అర్థం చేసుకోగలరో దాన్ని బట్టి కొన్ని సందర్భాలు అంటే శక్తి ఆవేశం ఎంత చేస్తే అంతే మాట్లాడతారు. మీరు అర్థం చేసుకుంటే ఒకవేళ 4 తత్వాలు 5 తత్వాలు మాట్లాడినటువంటి వ్యక్తి కూడా భగవంతుడి శక్తి వల్లనే మాట్లాడుతున్నాడు, కాకపోతే అంతే శక్తి ఇచ్చారు. భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి, నువ్వు 4 తత్వాలు మాట్లాడు అని చెప్పారు, ఆయనకి 4 తత్వాలే మాట్లాడుతున్నారు. ఆయనకి 4 తత్వాలకు సంబంధించిన జ్ఞానాన్నే ఇచ్చారు. ఒకవేళ అన్ని 27 తత్వాలకు సంబంధించిన జ్ఞానం ఇచ్చినా కానీ 4-5 తత్వాల గురించి మాట్లాడడానికే ఆయనకి శక్తి ప్రదానం చేశారనుకోండి, ఆయన అదే మాట్లాడతాడు, అంతకు మించి మాట్లాడటం. ఓకే, భగవంతుడు నాకు ఎంత జ్ఞానం ఇచ్చారో అంతే నేను మాట్లాడగలుగుతా, నన్ను ఎంత శక్తి ప్రదానం చేశారో నాకు అంతే నేను మాట్లాడగలుగుతా. అవునా కదా? నాకు అంతా తెలుసు, నేను ఏదైనా మాట్లాడగలను అని అంటే అది కూడా భగవంతుడు ఇస్తేనే సాధ్యమవుతుంది. అంటే మనం మిథ్యాభావంలో ఉన్నట్టు అనమాట. నాకంతా తెలుసు, నేను మాట్లాడుతున్నాను, నేను చెప్తున్నాను, నాకు తెలిసిందే సర్వం అనేటువంటి భావన, అది మిథ్యా అహంకారం. మనకి ఏది తెలిసినా అది భగవంతుడు ఎంతో కొంత మనకు శక్తి ప్రదానం చేశారు కాబట్టి మనం చెప్పగలుగుతున్నాము. మనకు తెలిసిందే సంపూర్ణం కాదు, మనకు తెలియనిది కూడా చాలా ఉంది. అది మనము భగవంతుడి కృప ద్వారా తెలుసుకోగలుగుతాం, భగవంతుడి శక్తి ప్రదానం చేస్తే తెలుసుకోగలుగుతాం. ఓకే, అందుకని ఇప్పుడు అర్థమైందా? భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారాలన్నీ కూడా భగవంతుడితో సమానం కాదు. భగవంతుడిలో ఉన్నటువంటి పాక్షికమైనటువంటి శక్తిని తీసుకొని వాళ్ళ యొక్క కర్మల్ని నిర్వర్తిస్తారు. శక్తి ఆవేశ అవతారానికి ఉదాహరణ పృథు మహారాజు. పృథు మహారాజు రాజ్యపాలనా శక్తిని తీసుకుని వచ్చారు. ఆ రాజ్యపాలనా శక్తి మాత్రం ఆయన ప్రదర్శించారు. ఆయన అన్ని ప్రదర్శించారా కృష్ణుడిలాగా అన్ని రకాల లీలల్ని? లేదు. ఎందుకు చేయలేకపోయారు? రాజ్యపాలన కృష్ణుడు అంత కాదు కాబట్టి, ఆయన కృష్ణుడితో సమానం కాదు కాబట్టి. ఓకే, అలానే ఎవరెవరికి ఎంత శక్తిని ఇస్తే భగవంతుడు అంతే మాట్లాడతారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎంత శక్తిని ఇస్తా అంటే ప్రభుజీ సార్, ఎంత శక్తిని ఇస్తా అంటే వీళ్ళు చేసే భగవద్భక్తి ఎంత చేస్తారో అంతే ఇస్తారా ప్రభుజీ? అంటే ఇక్కడ వాళ్ళ అర్హతను బట్టి లేదు అంటే ఆ సందర్భానికి ఆ వ్యక్తి ద్వారా ఎంత జ్ఞానం అవసరమో అంత జ్ఞానమే. ఓకే, ఇప్పుడు మీకు నేను డైరెక్ట్గా ఇంజనీరింగ్ మ్యాథ్స్ చెబితే అర్థం కాదు. ముందు మీకు ఏం చెప్పాలి? ఎక్కాలు చెప్పాలి. ఎక్కాలు రాకుండా ఇంజనీరింగ్ మ్యాథ్స్ రాదు కదా. మీరు 1వ తరగతిలో ఉంటే మీకు ఎక్కాలే నేర్పుతారు. ఓకే, ఎక్కాలు నేర్చుకున్న తర్వాత చదువు మానేశారనుకోండి, నాకు మ్యాథ్స్ అంటే ఎక్కాలే అని మీరు ఎక్కడైనా పోయి చెప్పారనుకోండి, అప్పుడేమంది? ఎందుకు మన గురువు నాకు ఎక్కాలి తప్ప ఏమీ చెప్పలేదు, మ్యాథ్స్ సబ్జెక్ట్ అని చెప్పారు నాకు, అదే లెక్కలంటే నాకు ఎక్కాలి తప్ప ఇంకేం లేవు అని అంటాం. ఓకే, మరి అలానే గురువుకి ఎక్కాల కంటే ఏమి రాదా? వచ్చు. కానీ ఆ సమయానికి
నీకు ఉన్నటువంటి స్టాండర్డ్కి అనుగుణంగా నీకేం చెప్తే అర్థమవుతుందో అంతవరకే చెప్తారు. కృష్ణుడు వాళ్ళతో అంతే పలికిస్తారు. సిలబస్ స్లో సిలబస్ స్లోగా గ్రాడ్యువల్గా నేర్చుకోవాల్సిన సిలబస్ అనమాట అది. ఓకే, కానీ స్వయంగా కృష్ణుడే మాట్లాడితే ఇప్పుడు కృష్ణుడు శక్తినిస్తే మీరు మాట్లాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే కృష్ణుడే మాట్లాడుతున్నారు. తేడా ఏంటి? ఆయన మొత్తం ఆయనకి మాట్లాడు. తెలుసు, ఆయనకే కదా, ఆయన నుంచి ఆయనే వచ్చింది శక్తి అవన్నీ. కాబట్టి ఆ, అందుకని ఇప్పుడు పూర్వ మనం శక్తి ఎవరి మంతుడు. దగ్గర నుంచో జ్ఞానం, ఇప్పుడు నేను మీకు ఒక గంట సేపు క్లాస్ చెప్తే ఈ గంట సేపు క్లాస్ తీసుకెళ్ళి ఎవరికైనా చెప్పండి మాతాజీ మీరు అని అంటే మీరు అందులో పావు గంట సేపు మాట్లాడిన విషయాల్ని రెండు చెప్పగలరు. మొక్కలే చెప్పగలరు, రెండు మొక్కలే చెప్పగలరు. మొత్తం గంట సేపు నేనేం మాట్లాడాను అది మీరు చెప్పగలరా? చెప్పలేదు ప్రభు. మెయిన్ పాయింట్ అలానే నేను కూడా ఎవరి దగ్గరైనా వింటే గంట క్లాస్ వింటే ఆ గంట క్లాస్లో ఓ పావు గంటకు సంబంధించిన విషయాలనే చెప్పగలుగుతాను నేను. అవును. ఓకే, అదే ఆ మాట్లాడిన వ్యక్తి వచ్చి చెప్తే మళ్ళీ మొత్తం గంట చెప్తాను. పెట్టు, గంట పెట్టు. ఆ, అంటే కృష్ణుడి ద్వారా శక్తి పొందినటువంటి వాళ్ళు మాట్లాడిన దానికంటే కృష్ణుడే స్వయంగా మాట్లాడితే పూర్ణ జ్ఞానం వస్తుంది మనకి. ఉన్నది. ఓకే, అలా అని కృష్ణుడి ద్వారా శక్తి ప్రధానమైనటువంటి వాళ్ళు మాట్లాడింది తప్పని కాదు, అసత్యమని కాదు. కాకపోతే అంతకు మించిన జ్ఞానం కూడా ఉంది, అది కేవలం కృష్ణుడికే తెలుస్తుంది. తెలుసు, ఆ మాట తెలుసుకుంటే ఈ క్వశ్చన్స్ ఉండవు ప్రభుజీ చూడండి. మాలాంటి. ఓకే, సో ఇప్పుడు కృష్ణుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఈ భౌతిక తత్వాల గురించి. ఆ తర్వాత మన కన్ఫ్యూజన్లు అన్నీ పోతాయి. ఓకే, రైట్. నెక్స్ట్ రెండవ శ్లోకం. ఉమాపతి ప్రభు. శ్రీ భగవానువాచ. ఉమాపతి ప్రభు. శ్రీ భగవానువాచ యుక్తం చ సంతి సర్వత్ర భాషంతే బ్రాహ్మణాయతాం. యుక్తం చ సంతి సర్వత్ర భాషంతే బ్రాహ్మణాయత. మయాం మధీయాముద్గృహ్య వదతాం కిం ను దుర్ఘటం. మయా మదీయముద్గృహ్య వదతాం కీను దుర్ఘటం. శ్రీ భగవానుడు పలికెను, భౌతిక తత్వమును సర్వత్రా నెలకొని ఉన్న కారణమున విభిన్న బ్రాహ్మణులు వాటిని వివిధ రీతుల్లో విశ్లేషించుట సమంజసమే అయ్యున్నది. అట్టి తత్వవేత్తలందరూ నా మాయా ఆశ్రమంలో భాషించి ఉన్నారు. ఆ విధముగా వారు తత్వమును ఖండించకుండగా ఏదీను పలుగజాలకుండిరి. భాష్యం. జయ విజయ్. భౌతిక తత్వము అన్నీను స్థూల సూక్ష్మ రూపముల్లో పరస్పరము ప్రతిదాని యందు గోచరించునని సంతి సర్వత్రా ఈ శ్లోకములందలి పద సముదాయము సూచించును. ఈ ప్రకారముగా వాటిని వర్ణించుట అసంఖ్యాకమగు రీతులు ఉన్నవి. భౌతిక జగత్తు తొట్టు తుదుకు మాయ రూపమై ఉండి నిరంతర పరిణామశీలమై ఉండును. ఎండమావిని పలు రీతుల్లో వర్ణించినట్లు ఈ జగత్తు వివిధ రీతుల్లో గణించబడును. భగవంతుని 28 తత్వములు విశ్లేషణము పరిపూర్ణమై ఉన్నది, దానినే తప్పక అంగీకరించవలను. ఈ శ్లోకమందులి మాయాను పదము మహామాయను సూచించక వేదానుమాయులకు ఆశ్రయం మొసగిడి భగవంతుని అచింత శక్తిని సూచించునని శ్రీల జీవగోస్వామి తెలిపిరి. ఇచ్చట పేర్కొనబడిన తత్వవేత్తల్లో ప్రతి ఒక్కడు తత్వము యొక్క ఒకనొక యథార్థమును వెల్లడి చేసి ఉండును. వారందరూ ఒకే తత్వము యొక్క విభిన్న విషయములను వర్ణించుచున్నందున వారి తత్వములు పరస్పర విరుద్ధములు కావు. భౌతిక జగత్తులో అట్టి తాత్విక అసమ్మతికి అంతమే ఉండదు. కనుక ఈ శ్లోకమునందు తెలియబడినట్లు భగవంతుని అభిప్రాయముపై అందరూ ఏకీభవింపవలసి ఉన్నది. అట్లే బద్ధ జీవులందరూ తమ నానా రకములైన పూజా విధానములను విడిచి సంపూర్ణ భక్తితో తనకు శరణుదొచ్చి తన భక్తులు కావలసి ఉన్నదని శ్రీకృష్ణుడు భగవద్గీత ఎందుకు పలికి ఉన్నాడు. ఈ విధముగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తించుచు సమస్త జగత్తు భగవత్ ప్రేమ యందు ఏకము కాగలదు. శుద్ధ భక్తునికి భగవానుడు తనను తాను వెల్లడి చేసుకున్నట్టు ద్వారా తాత్విక వివాదము సమాప్తి చెందినది. హరే కృష్ణ ప్రభుజీ. లార్డ్ ప్రణామ్స్. ఓకే, సో కృష్ణుడు క్లియర్గా ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే
భౌతిక తత్వాలు అనేటువంటివి సర్వత్రా నెలకొని ఉన్నాయి. ఆ భౌతిక తత్వాల గురించి మాట్లాడేటువంటి అనేక మంది బ్రాహ్మణులు వారి వారి రీతులలో వాటిని విశ్లేషిస్తూ ఉండడం అనేటువంటిది జరిగింది. అదేం తప్పు కాదు. ఓకే, ఆ తత్వవేత్తలందరూ కూడా భగవంతుడి యొక్క మాయని ఆశ్రయించి ఉన్నారు కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి మాయ మహామాయ కాదు, భౌతిక మాయ కాదు. ఇక్కడ చెప్పబడినటువంటి మాయ భగవంతుడి యొక్క శక్తి ఎంత అనేటువంటిది, భగవంతుడి యొక్క శక్తి ప్రభావంలో ఉన్నారు అని. అది మహామాయ ప్రభావం అని కాదు. మహామాయ ప్రభావంలో ఉన్నవాడు భౌతిక తత్వాల గురించి కూడా మాట్లాడలేడు. భౌతిక తత్వాలని ఎంజాయ్ చేయడం తప్ప. ఓకే, ఆ తత్వాలని విశ్లేషణ కూడా చేయలేడు. ఆ తత్వాలను విశ్లేషణ చేసేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ప్రభావంలో ఉన్నారు వీళ్ళు. అంటే కృష్ణుడు మీరు ఫలానా తత్వాలని ఎనలైజ్ చేయండి అని. ఓకే, ఉదాహరణకి చీకట్లో ఉన్నవాడికి వెలుతురు గురించి తెలుస్తుందా? చీకట్లో ఉన్నవాడికి వెలుతురు గురించి తెలుస్తుందా? తెలియదు. వెలుతురు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఎప్పుడు నీళ్లు చూడని వాళ్ళకి నీళ్ళ గురించి తెలియదు. వాళ్ళకి తెలిసినటువంటి దాని గురించి వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు చూసిన దాని గురించి వాళ్ళు మాట్లాడతారు, విశ్లేషణ చేస్తారు. ఇంకొకటి, ఒకే తత్వం గురించి అనేక మంది అనేక విధాలుగా అనేక సత్యాలను చెప్తారు. ఒక తత్వం గురించి 10 మంది మాట్లాడితే 10 మంది 10 రకాలుగా మాట్లాడచ్చు. కానీ భగవంతుడు ఏం చెప్తారు? భగవంతుడు వాళ్ళకిచ్చినటువంటి శక్తి ద్వారా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి 10 మంది మాట్లాడేటువంటిది సత్యమే. ఒక తత్వం గురించి 10 మంది మాట్లాడేటువంటిది కూడా సత్యమే అవ్వచ్చు. వాళ్ళ వాళ్ళ కోణంలో వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారో, వాళ్ళకి భగవంతుడు ఎంత శక్తినిచ్చారో ఆ శక్తి కొలది వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నారో అంత మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు మనం ఈ శ్లోకం గురించి భాష్యం మాట్లాడుకుంటున్నాము. మన శక్తి కొలది మనం మాట్లాడుకుంటాం. ఇదే శ్లోకాన్ని ఇంకొకళ్ళు ఎవరైనా చెప్తే ఇదే విషయం చెప్పాలని ఏమనుందా? మనం చెప్పుకున్నట్టే చెప్పాలని ఏమనుందా? ఇంకొక యాంగిల్లో కూడా చెప్పచ్చు ఇదే శ్లోకాన్ని. ఎస్ ప్రభుజీ, ఎస్ అలా అంటే వాళ్ళకి భగవంతుడు ఎంత జ్ఞానం ఇచ్చారో, ఎంత అవకాశం ఇచ్చారో, ఎంత శక్తినిచ్చారో దాని ప్రభావంలో మాత్రమే వాళ్ళు చెప్పగలుగుతారు. కాబట్టి అది సమంజసమే అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం, వీటన్నిటినీ వదిలిపెట్టేసి బద్ధజీవులందరూ కూడా ఈ తత్వాలు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా వదిలిపెట్టి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఎప్పుడూ నిరంతరం కృష్ణుడి యొక్క నామస్మరణ కనుక మనం చేయగలిగినట్లయితే సమస్త విశ్వం కూడా భగవత్ ప్రేమలో ఏకమైపోతుంది, ఈ తత్వాలతో సంబంధం లేకుండా. ధ్రువ మహారాజు భగవంతుడి యొక్క నామాన్ని ఎలాంటి అపరాధము లేకుండా 5 నెలల పాటు నిరంతరం ఉచ్చరించాడు. ఆయన ఏం చేశాడండి? తత్వాలు అనలైజ్ చేశాడా? లేదు ప్రభుజీ, ఏ తత్వం నామాన్నే పట్టుకున్నారు. ఏ తత్వం గురించి ఆయన అనలైజ్ చేయలేదు, ఏ తత్వం గురించి ఆయన మాట్లాడలేదు. కేవలం ఆయన ఏం చేశాడు? భగవంతుడి యొక్క నామాన్ని మాత్రమే స్మరణ చేస్తూ ఉన్నాడు. ఏమైంది? సమస్త విశ్వంలో ఉన్నటువంటి భౌతిక తత్వాలన్నీ కూడా స్తంభించిపోయాయి. మరి ఏ తత్వం గురించి తెలుసుకోకుండా ఆ తత్వాన్ని స్తంభింపజేయగలిగేటట్టు ఎలా చేశారు? మరి భగవన్ నామం, భగవంతుడి యొక్క నామంలో ఉన్నటువంటి బలం అలాంటిది. ఓకే, అందుకనే హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తిస్తూ ఉంటే కనుక సమస్త విశ్వం ఏకమవుతుంది, ధ్రువుడు చేసినట్టు. ఓకే, భగవంతుడి యొక్క ప్రేమలో ఏకమైపోతుంది. భగవంతుడు తత్వాలకు మించినటువంటి వాడు, భౌతిక తత్వాలకు మించినటువంటి వాడు. భౌతిక తత్వం మనకి రివీల్ అయినా అవ్వకపోయినా భగవంతుడు తన్ను తాను ప్రకటన చేసుకుంటాడు. ఓకే, భగవంతుడు ఏర్పాటు చేసిన భౌతిక తత్వాల విశ్లేషణ ఎందుకు? భగవంతుడిని అర్థం చేసుకోవడం కోసం. ఈ భౌతిక తత్వాలనే అర్థం చేసుకోకుండానే భగవంతుడిని అర్థం చేసుకునే స్థాయి ఎవరికి ఉంటుంది? విశుద్ధ భక్తుడికి అవసరం లేదు, మనకి ఈ తత్వాలు అవసరం లేదు. మనం అందరం అనుకోవచ్చు, నాకు అర్థం కాలేదు ప్రతి, మీరు సృష్టి క్రమం మొత్తం చెప్పారు, 2వ స్కందం 3వ స్కందం సాంఖ్యతత్వం కపిల భగవానుడు చెప్పింది అన్నీ చెప్పారు, మాకు ఒక్క ముక్క అర్థం కాలేదు అంటారు. అన్నారా లేదా? అప్పుడు అప్పటికప్పుడు అర్థమైనా తర్వాత మళ్ళీ మర్చిపోతున్నాం ప్రభుజీ, మాకు అసలు ఏం గుర్తుండట్లేదు, మళ్ళీ మీరు చేత కొత్తగానే ఉంటుంది అని అంటున్నారు. కాబట్టి ఆ తత్వాలన్నీ మనకు అవసరం లేదు, ఆ తత్వాలన్నీ మనకి అవసరం లేదు. ఎప్పుడు?
మనం హరే కృష్ణ మహామంత్రాన్ని గట్టిగా పట్టుకుంటే. ఓకే. హరే కృష్ణ మహామంత్రాన్ని పట్టుకుని భక్తి యోగంలో ఉన్నటువంటి ప్రతి భక్తి యోగికి కూడా భౌతిక తత్వాల విశ్లేషణ అవసరం లేదు. అది జ్ఞానయోగికి కావాలి. ఓకే ఓకే మాతాజీస్. కాబట్టి చాలామంది భక్తులు నేను ఇందులో ఎక్స్పర్ట్ను కాదు, నేను ఈ విషయాలను చెప్పలేను, మూడో స్కందం అంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. మీరు చెప్పండి ప్రభుజీ, మీరు చెప్పండి ప్రభుజీ అంటారు. ఓకే. ఒకసారి మనం సృష్టి మొత్తం గురించి, సృష్టి ఎంత పెద్దది అని ఒక టాపిక్ చెప్పుకున్నాం, గుర్తుందా? ఎస్ ప్రభుజీ. అప్పుడు మన వల్ల ఎవరి వల్ల కాదు అది చెప్పడం, మనం ఒక ఎక్స్పర్ట్ని తెప్పించాం. ముంబై నుంచి ఒక ఎక్స్పర్ట్ వచ్చారు, గుర్తుందా మీకు? అవును ప్రభుజీ. ముంబై నుంచి ఒక ఎక్స్పర్ట్ వచ్చి ఆయన చెప్పారు. ఎందుకు ఎందుకు అలా అని మనం అందరం భక్తులు కాదని కాదు, ఆయన ఒక్కడే భక్తుడని కాదు. ఓకే. అందులో ఎవరికి ఉందో, భగవంతుడు ఎవరికి శక్తి ప్రదానం చేశారో వాళ్ళే మాట్లాడాలి దాని గురించి. ఓకే. అది నెక్స్ట్ మంజులత మాతాజీ. నైతదేవం యథా తత్వం యదహం వస్మి తత్తదా. నైతదేవం యదా తత్వం యదహం వచ్మి తత్తదా. ఏవం వివదథాం హేతుం శక్తయో మే దురత్యయా. ఏవం వివదతాం హేతుం శక్తయో మే దురత్యయాః. నీవు విశ్లేషించిన రీతిగా నేను ఈ సంగతిని విశ్లేషించగోరను అని తత్వవేత్తలు వాదించినప్పుడు నా దుస్తరముకు శక్తులే వారి విశ్లేషాత్మక అసమర్థులను ప్రేరేపించుచుండును. భాష్యం. భగవత్ శక్తుల కారణముననే లౌకిక తత్వవేత్తలు చెట్టు ముందా విత్తు ముందా అని నిరంతరము వాదించుచుందురు. తత్వరజస్తమోగుణ ప్రభావం వలన వివిధ తత్వవేత్తలు విభిన్న భావముల వైపుకు ఆకర్షితులగుదురు. భగవంతునిచే రచితమైనట్టి లౌకిక వాతావరణ ప్రభావముచే ఈ తత్వవేత్తలు నిరంతరముగా పరస్పరము విభేదించి ఉందురు. కానీ స్వయముగా భగవానుడే స్పష్టమైన వివరణను ఒసగి ఉన్నాడు. దీని సందర్భమున శ్రీమద్ భాగవతము 6.4.30 నందు ఇట్లు తెలుపబడినది. యచ్చక్తయో వదతాం వాదినాం వై వివాద సంవాద భో భవంతి కుర్వంతి చైషాం ముహురాత్మ మోహం తస్మై నమోనంత గుణయా భూమ్నే. అనంత దివ్యగుణ సంపన్నుడుకు సర్వవ్యాపి భగవానునకు నా వందనములు. నానా రకములుగా భావములను ప్రకటించుచున్నట్టి తత్వవేత్తల హృదయ కుహరము నుండి వర్తించుచు అతడు వారు తమలో తాము కొన్ని మార్లు ఏకీభవించుచు మరికొన్ని మార్లు విరోధించుచు తమ ఆత్మలను మర్చునట్లుగా చేయును. ఆ విధముగా వారు ఒక నిర్ణయమునకు రాలేనట్టి స్థితిని అతడు ఈ భౌతిక జగత్తులో సృష్టించును. అట్టి దేవదేవునకు నా నమస్కారము. థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీమద్ భాగవతం 6వ స్కందం 4వ అధ్యాయం 31వ శ్లోకంలో చెప్పబడిందంట. ఓకే. తత్వవేత్తలు తత్వాల గురించి మాట్లాడతారు. ఒక తత్వవేత్త ఒక తత్వం గురించి చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని ఇంకొక తత్వవేత్త ఖండిస్తాడు. నువ్వు చెప్పింది తప్పు, నేను చెప్తా విను అని ఆయన మళ్ళీ చెప్తాడు. ఆయన చెప్పిన దాన్ని విన్న ఇంకొక తత్వవేత్త నువ్వు చెప్పింది తప్పు, నేను చెప్తా వినండి అని అంటాడు. ఓకే. ఈ విధంగా ఒకళ్ళకి మించి ఒకళ్ళు, ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క భాష్యాన్ని, వాళ్ళ యొక్క వివరణని ప్రతి భౌతిక తత్వం గురించి కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసమ్మతి. ఎందుకు అసమ్మతి? ఈ అసమ్మతి అంటే ఏంటి? అంగీకరించకపోవడం, అంతేనా? సమ్మతి అంటే అంగీకరించడం. అసమ్మతి అంటే వాళ్ళ మాటను అంగీకరించడం. కాదు మీరు అని. చెప్పిన దాన్ని ఖండించడం, మీరు చెప్పింది కాదు అనడం, మీరు చెప్పిన దాన్ని నేను అంగీకరించట్లేదు అని చెప్పడం. అంటే ఇప్పుడు నేను అంగీకరించకపోతే నేను ఇంకేదైనా చెప్పాలి మరి. Yes. అలా ఇత్తు ముందా చెట్టు ముందా? చెట్టు ముందు. ఈ వాదన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఎవరికైనా? ఏమీ లేదు. ఒకళ్ళు చెప్పిన విషయం పట్ల ఇంకొకరికి అసమ్మతి. ఇదంతా కూడా ఎందుకు వస్తుంది అంటే భగవంతుడే క్రియేట్ చేస్తున్నారు వీళ్ళని. సో ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఆత్మను మర్చిపెట్టేట్టు చేస్తున్నట్టు. నా శక్తులే వారి విశ్లేషణాత్మక అసమ్మతులను ప్రేరేపించుచుండును. ఏంటి ఆయన శక్తులు? ఇలా అసమ్మతిని ప్రేరేపించేటువంటి శక్తులు అంటే జ్ఞాపకము అనే లాంటిది. మాయా, మాయ. త్రిగుణాలు. ఓకే, త్రిగుణాలు. అంటే ఇలా నువ్వు తప్పు నేను తప్పు, నువ్వు రైటా నేను రైటా అని
ఎంచుకునేటువంటి ఒక మనస్తత్వం చూసావా, అది కేవలం త్రిగుణాల ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళకే ఉంటుంది. ఒకవేళ మనం ఎంత గొప్ప జ్ఞానాన్ని తెలుసుకుని ఉన్నా, నేను చెప్పింది రైటు, వాళ్ళు చెప్పింది తప్పు, ఏ విధంగా అయినా సరే వాళ్ళు చెప్పింది తప్పు అని నిరూపించి నాది పై చేయిగా ఉండేలా నేను చూసుకోవాలి అనేటువంటి స్వభావం కనుక ఉన్నది అని అంటే గుణాల ప్రభావంలో ఉన్నట్లే. వాళ్ళు విశుద్ధ భక్తులు కాదు. విశుద్ధ భక్తులు ఏం చేస్తారు? విశుద్ధ భక్తులు ఏం చేస్తారో 6.4.31 చెప్పారు. భగవంతుడిని ప్రార్థిస్తాడు, అయ్యా నువ్వు చెప్పిన దాంట్లో చాలా తత్వాలు ఉన్నాయి, ఒకే తత్వంలో అనేక అర్థాలు ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు, ఎవరు ఏది మాట్లాడితే నాకెందుకు, వీళ్ళల్లో కలిగించినటువంటి ఈ అసమ్మతికి కారణమైన నువ్వు, ఈ తత్వాలకి ఇన్ని అర్థాలు ఇచ్చిన నువ్వు, నీకు శరణాగతులు అవ్వాలి. ఓకే, అలాంటి నీకు నా వందనాలు. ఇది విశుద్ధ భక్తుడు మాట్లాడేటువంటి మాట. నేను అనొచ్చు, ప్రభు మీరేంటి మీ క్లాస్లో ఇలా చెప్పారు, ఆ మాతాజీ క్లాస్లో అలా చెప్పారు, ఇంకో మా ప్రభుజీ క్లాస్లో ఇంకోలా చెప్పారు, మీరు చెప్పింది తప్ప, ఆయన చెప్పింది తప్ప, ఎవరు చెప్పింది తప్ప, మరి నాకు ఇప్పుడు ముందు దీన్ని విశ్లేషణ చేయండి అని మీరు అన్నారనుకోండి. ఓకే, ఆరాధ్య 4వ శ్లోకం ప్రభుజీ మీరు ఏం చెబితే నాకెందుకు, ఆ ప్రభుజీ ఏం చెబితే నాకెందుకు, ఈ ప్రభుజీ ఏం చెబితే నాకెందుకు, మీరు చెప్పినా ఆయన చెప్పినా ఆయన చెప్పినా ఎవరు చెప్పినా భగవంతుడు అలా మాట్లాడిచ్చారు కాబట్టి మీరు మాట్లాడారు, మీరు అలా మాట్లాడడానికి కారణమైనటువంటి భగవంతుడికి నా వందనాలు అని చెప్పాలి. ఓకే, ఈ విశ్లేషణ చేసి మనం సాధించేది ఏం లేదు, ఈకల పీకటం తప్ప. ఓకే, కాబట్టి మనకు కావాల్సింది భగవద్భక్తి. ఓకే, నెక్స్ట్ 6వ శ్లోకం లావణ్యమాత. హరే కృష్ణ ప్రభుజీ. యాసాం వ్యతికరాద్ ఆసీత్ వికల్పో వదతాం పదం. యాసాం వ్యతికరాసిద్ధి ఆసీత్ వికల్పో వదతాం పదం. ప్రాప్తే శమధమేత్యోతి వాదస్తమనుశామ్యతి. ప్రాప్తే సమదమేప్యతి వాదస్తమనుశామ్యతి. నా శక్తుల అన్యోన్య క్రియ చేతనే విభిన్న అభిప్రాయములు ఉత్పన్నమగును, కానీ బుద్ధిని నా యందు లగ్నం కావించి ఇంద్రియములను నిగ్రహించిన వారలకు వికల్పములు నశించును. తత్ఫలితంగా వాదమునకు గల కారణము అంతరించును. భాష్యము. విభిన్న తత్వవేత్తల మనసులలో భగవత్ శక్తుల అన్యోన్య క్రియ చేతనే విరోధపూర్వకము అనుభూతులు ఉత్పన్నమగుచుండును. సంగతి ఇది కావచ్చును, అది కావచ్చును, లేదా ఇంకొకటి కావచ్చును. సంగతి ఇది కాకపోవచ్చును, లేదా బహుశా అది కాకపోవచ్చును వంచు అట్టి తత్వవేత్తలు తమ అభిప్రాయమును గట్టిగా బలపరుచుకొందురు. అటువంటి తర్కము, సంశయము, విరోధ ప్రస్తావము, ప్రతివాదము వేలుకొలది రూపములను స్వీకరించి వాదమునకు ఆధారభూతమగును. సమస్తము శ్రీకృష్ణుడి నుండియే ఉద్భవించి అతని చేతనే పోషింపబడి చివరకు అతని యందే లయించి విశ్రమించును కనుక ఆ దేవదేవుడే సమస్త ఉనికికి ఆధారమై ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడే పరతత్వము అనగా అతడే సమస్తముకు పరతంత్ర సత్యములకు ఆధారమైనట్టి సర్వోన్నత తత్వము. భగవంతుడే సర్వస్వమని ఎరిగినట్టి పండిత సమాజంలో తాత్విక కలహ కారణమే ఉండదు. అట్టి అభిప్రాయ ఏకత్వము తాత్విక విచార రాహిత్యము వలన లేదా ఊపిరాడకుండా చేసే చర్చల వలననో గాక ఆధ్యాత్మిక వికాస సహజ బలమై ఉన్నది. నామమాత్ర తత్వవేత్తలు తాము పరతత్వమును అన్వేషించుచున్నామనియు పరిశోధించుచున్నామనియు బడాయిలు చెప్పుకొనును, పరతత్వమును కనుగొనిన వారిని దానిని ఇంకను కనుగొనక అన్వేషించు వాని కన్నను అల్పజ్ఞులని భావించరు. శ్రీకృష్ణ భగవానుడే పరతత్వము కనుక ఆ దేవదేవునికి సంపూర్ణ శరణాగతుడైన వాడు మహోన్నత పండితుడే అగును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, నా శక్తుల అన్యోన్య క్రియ చేతనే విభిన్న అభిప్రాయాలు ఉత్పన్నమగును. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క రకంగా చెప్పారు అని అంటే అవన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తుల కారణంగానే అలా చెప్తున్నారు. కానీ బుద్ధిని నా యందు లగ్నము కావించి ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాళ్ళకు వికల్పములు నశించును. డౌట్సే ఉండవు వాళ్ళకి. ఓకే, ఎవరైతే వాళ్ళ ఇంద్రియాలను భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిస్తారో వాళ్ళకి డౌట్ ఉండదు. ఉదాహరణకి నేను మొన్న శని ఆదివారాలు మేలుకోట యాత్రకి వెళ్ళా. ఓకే, సడన్గా నన్ను క్లాస్ తీసుకోమన్నారు. యాత్రికులందరికీ చాలామంది భక్తులు వచ్చేసారు. అందరినీ కూర్చోబెట్టి ఒక క్లాస్ తీసుకోమన్నారు. టక్ 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 మనం ఒక అరగంట సేపు క్లాస్ చెప్పేశాం. చెప్పినప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పాను. హిరణ్యకశిపుడు తన తల్లి గర్భంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మాతాజీ? లేదంటే హిరణ్యకశిపుడు
ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు? నేను చదివింది నాకు గుర్తున్నది ఏమిటంటే 100 దేవతా సంవత్సరాలు తపస్సు చేశాడు. అవునా కదా? 100 దేవతా సంవత్సరాలు తపస్సు అవును చేశాడు. ప్రభుజీ 100 దేవతా సంవత్సరాలే చెప్పి 100 దేవతా సంవత్సరాలు అంటే మన కాలమానం ప్రకారంగా 36,000 సంవత్సరాలు. ఎస్ అంటే హిరణ్యకశిపుడు 36,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అదొక విషయం. రెండో విషయం, హిరణ్యకశిపుడు పుట్టడానికంటే ముందు తల్లి గర్భంలో తల్లి పుట్టనివ్వాల. అది తెలుసా మీకు? అవును ఎవరైనా ప్రభుజీ. 9 నెలలకు పుడతారు కదా, అవును అవును తల్లి బయటికి రానిలా గర్భంలోనే ఉంచుకుంది. అప్పుడు ఏం చేశాడు హిరణ్యకశిపుడు? గర్భంలోనే ఉండి ప్రళయం సృష్టించే విధంగా చేశాడు. గర్భంలోనే ఉండి బయట ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవతలందరూ హిరణ్యకశిపుడు తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా ఆయనకి జన్మనివ్వు. గబక్కన వచ్చి గబక్కన పోతాడు. నువ్వు ఆయన పొట్టలోనే పెట్టుకుంటే ఆడు పుట్టేంత వరకు అనుభవించాలి, మేము పుట్టిన తర్వాత అనుభవించాలి. అవును ప్రభుజీ. పుట్టిన తర్వాత అనుభవించేది మాకు ఎట్లాగూ తప్పదమ్మా, ఇప్పుడైనా రేపైనా తప్పదు, ముందు వాడికి జన్మనియ్యి అని అన్నారు. అది ఎన్ని సంవత్సరాలు? నేను గబక్కన ఒక 1000 సంవత్సరాలు అనేసాను. నిజానికి అది 1000 సంవత్సరాలే లేదని నాకు గుర్తులేదు. ఒక 1000 సంవత్సరాల దాకా మేము పొట్టలోనే పెట్టుకుంది అని అన్నా. నిజానికి అది తప్పు. అది 100 సంవత్సరాలు అనుకుంటా. ఎన్ని సంవత్సరాలు? మొత్తం మీద అయితే 100 సంవత్సరాలు 100 100 సంవత్సరాలు మొత్తం మీద అయితే 9 నెలలు కాదు, కాదు. 9 నెలల కంటే ఎక్కువ. ప్రజాకంటకుడైన పిల్లాడు పుడతాడు అనేటప్పుడు ఆమెకు భయం వేసి గర్భంలోనే భయం వేసి. పెట్టుకుంటాడు. ఎన్ని సంవత్సరాలు గర్భంలో పెట్టుకుంది? 100 సంవత్సరాలు అని చెప్పినట్టు. 100 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు. తక్కువని అక్కడ నా నోటికి 1000 సంవత్సరాలని వచ్చింది. ఓకే, 1000 సంవత్సరాలు అని చెప్పి ఎవరూ ఆర్గ్యూ చేయాల. ఎవరికి తెలిసిన తెలియదు వాళ్ళు కూడా ప్రభుజీ. కాదు ప్రభు అది 1000 అది కూడా మించిపోయారు. ఇదంతా అనవసరమని ఉన్నారు కాబట్టి భక్తులు అందరూ భక్తులే కదా. వాళ్ళందరూ ఎవరు ప్రభు మీరు చెప్పింది తప్పు, 1000 సంవత్సరాలు అన్నారు, నేను చదివింది 1000 సంవత్సరాలు అని చదవలేదు, ఎవరు అనలా, ఆ, ఆర్గ్యూ చేయాల. అదే తత్వవేత్తలైతే చేస్తారు. తత్వవేత్తలైతే కాదు, సైంటిఫిక్ నేను రుజువు చేస్తాను, నువ్వు చెప్పిన 1000 సంవత్సరాలు తప్పు, నేను చెప్పిన 10 సంవత్సరాలే కరెక్ట్, లేకపోతే నేను చెప్పిన 100 సంవత్సరాలే కరెక్ట్ అని తత్వంతో, లేకపోతే పుస్తకాలు తెరిచి చూపించి మనల్ని తప్పు అని నిరూపిస్తారు. కానీ భక్తులు కాబట్టి వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏమనలేదు. అది ఏమన్నా 1000 అయితే ఏంటి, 15,000 అయితే ఏంటి, 50,000 అయితే ఏంటి, 9 నెలలు అయితే కాదు. 9 నెలలు అయితే కాదు. అవును. కరెక్ట్. 16 మాలలు జపం చేయలేదు కదా ప్రభుజీ. 9 నెలలు అయితే కాదు. ప్రభుజీ చెప్పింది నిజమే, 9 నెలలు కాదు, అంతే చూస్తారు వాళ్ళు. అంతే. అవును. ప్రభుజీ చెప్పిన 1000 సంవత్సరాలు తప్ప రైటా అని ఆలోచించరు. ప్రభుజీ ఏం చెబుతున్నారు? 9 నెలలు కాదు అని చెప్తున్నారు, 9 నెలలు మించి ఉన్నాడు అని చెప్తున్నారు, అంతవరకే ఆలోచిస్తారు భక్తులు. ఎన్నాళ్ళైతేనేవి. ఎన్నాళ్ళు అయితే ఏంటి, 100 సంవత్సరాలు అయితే ఏంటి, 1000 సంవత్సరాలు అయితే ఏంటి. అంటే భక్తుల ఆలోచన విధానానికి అభక్తుల ఆలోచన విధానానికి అంత తేడా ఉంటుంది. Yes, ప్రభుజీ. తత్వవేత్తలు వాళ్ళ యొక్క తత్వాలని విశ్లేషణ అనేటువంటిది, లేదంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడము అనేటువంటిది వాళ్ళ మీద ఉన్నటువంటి మాయ కారణంగా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. Yes. నిజానికి మాయ ప్రభావం లేకపోతే వాళ్ళు నువ్వు చెప్పింది రైట్ అంటారు, నాకు ఇంకొక విషయం తెలుసు అది కూడా నేను చెప్తాను వింటావా అంటారు. ఉమ్. ఓకే, నువ్వు చెప్పింది రైట్, నేను చెప్పింది తప్పేమో కావచ్చేమో, నువ్వు నన్ను కరెక్ట్ చేయి, కానీ నాకు ఇలా చెప్పారు, నేను ఇలా చదివాను అని వాళ్ళు కూడా చెప్తారు. అది ఒక విధానం. ఒక కాబట్టి విధంగా గర్వం అనుకోవాలా ప్రభుజీ అది. గర్వం అని కాదు మాతాజీ, గుణాల ప్రభావం. గుణాల ప్రభావం ఇప్పుడు గుణాల చెప్తున్నారు కదా ప్రభావం, గుణాల ఇక్కడ ప్రభావం. పరమాత్మ. కాబట్టి అంటే ప్రభుజీ నా శక్తుల అన్యోన్య క్రియ అంటే అదే మాయనా ప్రభుజీ ఇక్కడ? మాయ మాయ ఆ, మాయ. ఒకవేళ ఎప్పుడైతే మనం మాయ ప్రభావంలో ఉండదో మీరు ఏం చెప్పినా కానీ మనం అర్థం చేసుకునేటువంటిది ఏమిటి అని అంటే, ఓకే 10 కావచ్చు, 20 కావచ్చు, 50 కావచ్చు, ఎంతన్నా కానీ కావాల్సిన దానికంటే ఎక్కువ, లేదంటే కావాల్సిన దానికంటే తక్కువ, ఇది మాత్రం అర్థం చేసుకుంటారు. అంటే వికల్పాలు ఉండవు, అంటే డౌట్స్ ఉండవు అనమాట. ఇక Yes. ఒక్కసారి డౌట్ ఇంకోటి కూడా అనిపిస్తుంది ప్రభుజీ, ఒక్కోళ్ళు ఒక్కో రకంగా చెప్పారంటే మీరు ఫస్ట్ లో ఒకసారి చెప్పారు, అది ఈ యుగంలో జరిగి ఉండొచ్చు, అంతకు ముందు యుగంలో జరిగి ఉండొచ్చు. ఆ తేడా మూలకంగా అది కూడా కూడా వస్తుంది ఎవరైనా అని ఒక చెప్తారు. విశుద్ధ భక్తుడు ఒక మాట మాట్లాడారు అనుకోండి, ఆ, ఓకే, ఒకవేళ నేనే గనక విశుద్ధ భక్తుడిని అయితే, ఉదాహరణకి ఓకే, నేను 1000 సంవత్సరాలు చెప్పాను కదా, నెక్స్ట్ కల్పంలో హిరణ్యకశిపుడిని తల్లి 1000 సంవత్సరాలు పెట్టుకుంటది. అవును ఒకవేళ ప్రభుజీ, అదే ఒకవేళ చెప్తాను. నా మాటకు ఆ పవర్ ఉంటే, ఓకే, నేను కాదనుకోండి, విశుద్ధ భక్తుని కాదనుకోండి, నా మాటకు అంత పవర్ లేదనుకోండి, దాన్ని భగవంతుడు మన్నించాల్సిన అవసరం ఏం లేదు. కానీ
అక్కడ అర్థం చేసుకోవాల్సింది నాకు అర్థమైపోయింది, వేరే వాళ్ళకి డౌట్ వచ్చిందని నేను వెయ్యి అనగానే, కానీ ఎవరు నోరెత్తి ఒక మాట అనలేదు. ఓకే, తర్వాత క్లాస్ అయిన తర్వాత కూడా నా దగ్గరకు వచ్చి ఎవరు ఏమీ అనలా, ప్రభు మీరు వెయ్యి చెప్పారు, వెయ్యి కాదు కదా ప్రభు అని కూడా అనలా. ఓకే, కానీ నాకు తెలిసి నేను చెప్పింది తప్పని, నాకు తెలిసి నేను చెప్పింది తప్పని. ఏదైనా సరే మొత్తం మీద 9 నెలలు కాదు, అదైతే మాత్రం నేను సత్యమే చెప్పాను. 9 నెలలు కాదు అనే విషయం. ఓకే ఫైన్. సో ఇది భగవద్భక్తిలో మనకు ఉండాల్సినటువంటి యాటిట్యూడ్. సో ఎప్పుడైతే మనము ఈ విభిన్నమైనటువంటి అభిప్రాయాలకి శ్రీకృష్ణుడే కారణము, సర్వోన్నతమైనటువంటి శ్రీకృష్ణుడు, ఈ అభిప్రాయ భేదాలు అనేటువంటివి శ్రీకృష్ణుడి యొక్క శక్తి ప్రభావంగా జరిగింది అనేటువంటి విషయం అర్థం చేసుకుని, అలాంటి సర్వోన్నతమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతుడైనటువంటి వాడు విశుద్ధ భక్తుడు. ఓకే, సో మనం తెలుసుకునే జ్ఞానం యొక్క లక్ష్యం కూడా అదే. ఆ లక్ష్యాన్ని మర్చిపోయి ఈ తత్వంలోనే పడిపోయి ఆర్గ్యూ చేసుకున్నాం అనుకోండి, దానివల్ల మనకి శ్రీకృష్ణుని చేరుకోలేము, మనము మాయ ప్రభావంలోనే వెళ్ళిపోతాం. ఓకే, ఇక్కడికి ఆపుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే హరే హరే, హరే హరే రామ రామ హరే రామ 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 హరే హరే హరే. హరే. ప్రభుజీ దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు.